నాగాశ్విన్ చేస్తున్న ప్రాజెక్ట్ కే బడ్జెట్ 500 కోట్ల నుంచి 720 కోట్లకు చేరిందట. ఇది పాన్ వాల్ మూవీగా తెరకెక్కిస్తున్నారట. అయితే ఆ తర్వాత సందీప్ రెడ్డి మేకింగ్ లో ప్లాన్ చేసిన సినిమా కూడా భారీ ఎత్తున ప్రపంచ మార్కెట్ మీద దాడి చేయబోతోందట. అది 650 కోట్ల పైనే బడ్జెట్ తో ప్లాన్ చేశారని తెలుస్తోంది. పాన్ ఇండియా తర్వాత పాన్ వాల్ మార్కెట్ మీదే ప్రభాస్ కన్నేశాడంటున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఇండియాలో ఏకైక పాన్ ఇండియా స్టార్. ఓం రౌత్ మేకింగ్ లో ఆదిపురుష్ అంటూ 500 కోట్ల బడ్జెట్ తో 3D ప్రయోగం చేస్తున్నాడు. సంక్రాంతికి రాధేశ్యామ్ మూవీతో దండెత్తబోతున్నాడు. సలార్ తర్వాత ప్రభాస్ చేసే ప్రాజెక్ట్ కేతో ప్రభాస్ సూపర్ హీరోగా మారబోతున్నాడట. 500 కోట్ల బడ్జెట్ తో నాగాశ్విన్ ప్లాన్ చేసిన ఈ పాన్ వరల్డ్ మూవీ సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ మాత్రమే కాదు, సూపర్ హీరో సినిమా అని తెలుస్తోంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఆక్వామ్యాన్, ఎక్స్ మ్యాన్, లేదంటే మరేదో మ్యాన్, ఇది కాదంటే వండర్ఫుల్ విమెన్, ఇలా సూపర్ హీరోలంటే హాలీవుడ్ సొంతమే. హాలీవుడ్ కి పరిమితమైన సూపర్ హీరో కాన్సెప్ట్ ని ఇండియన్ సినిమా కూడా అడాప్ట్ చేసుకుంటోంది. గతంలో క్రిష్ అంటూ బీటోన్ లో హృతిక్ అండ్ కో ఓ జానర్ ని టచ్ చేశారు. కానీ హిందీలో కొన్నిసార్లు సౌత్ లో ఆ సిరీస్ ఆకట్టుకున్న పాన్ వరల్డ్ సినిమాగా దూసుకు వెళ్లలేదు. క్రిష్ లాంటి సిరీస్ కి కుదిరింది నాగాశ్విన్ టీం సాధ్యం చేసుకోబోతుందట. సూపర్ హీరో జానర్ లో పాన్ వరల్డ్ మూవీగా ప్రాజెక్ట్ కే రాబోతోంది. ఇక ప్రభాస్ కి జోడీగా దీపిక స్పెషల్ రోల్ లో కత్రినా నటించే ప్రాజెక్ట్ కేలు అమితాబ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. తన పాత్ర షూటింగ్ కూడా పూర్తయింది. నిజానికి ప్రభాస్ కూడా సూపర్ హీరోగా ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయ్యాడు. రాజమౌళి మేకింగ్ లో బాహుబలి అంటూ తను చేసిన ప్రయోగం పీరియాడికల్ ఫిక్షన్ అయినా తను వేసిన పాత్ర సూపర్ హీరో లక్షణాలున్నది. బాహుబలి అంటూ సూపర్ హీరో రేంజ్ లో యుద్ధాలు చేసిన ప్రభాస్ ఈసారి పాన్ వరల్డ్ మూవీలో అసలు సిసలైన సూపర్ హీరోగా మారబోతున్నాడట. కేవలం గ్రాఫిక్స్ కే 300 కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ లానే ఫస్ట్ పాన్ వరల్డ్ స్టార్ అనిపించుకునే పనిలో ఉన్న ప్రభాస్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ సూపర్ హీరోగా కూడా తనే వరల్డ్ వైడ్ గా దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడంటున్నారు.